వెల్కమ్ బ్యాక్. టీడీపీ కోసం ఆ పార్టీ కార్యకర్తలు చేసినన్ని త్యాగాలు ఏ పార్టీ కేడర్ చేసి ఉండదు. కొందరు తమ కాలాన్ని ధనాన్ని వెచ్చించారు, ఇంకొందరు తమ జీవితాల్ని పార్టీ కోసం ధారపోశారు, మరికొందరు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు, కొందరు పార్టీ కోసమే బలయ్యారు కూడా. ఇలాంటి కార్యకర్తలకు తిరిగి పార్టీ ఏం చేసినా రుణం తీరదు. మరి ఇలాంటి కేడర్ మీద టీడీపీ అధినేతకు ఉన్న అభిమానం చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. రాజకీయాల్లో ప్రతిఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు. కానీ దశాబ్దాలుగా టీడీపీ కార్యకర్తలు మాత్రం తమ సాయశక్తుల పార్టీని కాపాడుతూ వస్తున్నారు. పార్టీ 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని బతికించారు. బాబుగారి ఉపన్యాసాలు వినడం దగ్గర నుంచి ఉద్యమాల్లో, ధర్నాల్లో అన్నింట్లోనూ పార్టీ వెన్నంటే ఉన్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్లుంది చంద్రబాబు వ్యవహారం. విభజన తర్వాత ఆయన ఏపీకి సీఎం అయ్యారు. కానీ ఆయన ఏపీ కార్యకర్తలపై వరాలు కురిపించడం అటుంచితే కనీసం వాళ్లకు అందుబాటులో కూడా ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఏపీకి సీఎం అయి ఏడాది అయింది. కానీ ఆయన ఎన్నాళ్లు విజయవాడలో ఉన్నారో చూస్తే అసలు లెక్క బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు ఏపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరా అంటే పరోక్షంగా ఉండరన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి కనిపిస్తోంది. ఇన్నాళ్లు హైదరాబాదులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా హైదరాబాదులోనే కొత్త ఇంటికి మారారు. అంటే సొంతిళ్లు, అద్దిళ్లు రెండూ హైదరాబాదులోనే ఉన్నాయంటే భవిష్యత్తులో కూడా ఆయన హైదరాబాదులోనే ఉంటానని చెప్పకనే చెప్పినట్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అవసరం లేదా? అక్కడి కార్యకర్తల గోడు పట్టదా? ఏపీ రాజధానిలో ఆయన ఉండరా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? ఇప్పుడు అంకంత ఇల్లు, పైగా అది కూడా కేసీఆర్ ఎస్టేట్లు ఎందుకు కట్టుకుంటున్నాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి విజయవాడలో కట్టుకుంటే ప్రజలంతా సంతోషించి ఉండేవాళ్ళు. ఆ కృష్ణానది తీరాన్ని క్యాపిటల్ దగ్గరలో కట్టుకుంటుంటే చాలా సంతోషించి ఉండేవారు. అక్కడే పునాది వేసి అక్కడే శంకుస్థాపన చేసి ఉంటే ప్రజలంతా హర్షించి ఉండేవారు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లోనో, బంజారా హిల్స్లోనో పాత ఇంటి దగ్గర కట్టుకుంటే ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింది. వాస్తవానికి టీడీపీ ఏమీ ఉద్యమ పార్టీ కాదు. అది పూర్తిగా కార్యకర్తల పార్టీ. క్యాడర్ అనే బలమైన పునాదుల మీద ఎదిగిన పార్టీ. మరి అలాంటి కార్యకర్తలకు చంద్రబాబు తిరిగి ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం మాత్రం శూన్యం. కానీ ఒక్క మాట నిజం, ఇన్నేళ్లుగా పార్టీని నిలబెట్టుకుంటూ వస్తోంది కేవలం కార్యకర్తలే. వాళ్లు లేకపోతే ఇప్పుడు పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేది కాదు. అలాంటి కార్యకర్తల గురించి బాబు రవ్వంత కూడా ఆలోచించడం లేదు. నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తేనే వారిలో మరింత చైతన్యం వస్తుంది. అలా కాదని వాళ్లు కష్టపడితే మాకేముందులే అన్నట్లు పార్టీ అధినేతే వ్యవహరిస్తే అది మొదటికే మోసం తెస్తుంది. రాష్ట్రంలో వేలాది నామినేటెడ్ పోస్టులున్నాయి. చంద్రబాబు తలుచుకుంటే వాళ్లకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాతినిధ్యం కల్పించవచ్చు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి ఆ పోస్టులు అప్పగించి వారి బాధ్యతల్ని మరింత క్రియాశీలం చేయవచ్చు. కానీ చంద్రబాబు ఆ దిశలో ఆలోచిస్తున్నట్లే కనిపించడం లేదు. కార్యకర్తల్ని తప్పనిసరిగా పట్టించుకోవాలి, వాళ్ళకు అవసరమైనటువంటి పార్టీలో స్థానం ఇవ్వాలి, అందులో సమర్థులైనటువంటి వారిని కార్పొరేషన్ చైర్మన్స్గానో వివిధ కమిటీల్లో నియమించడం, తద్వారా వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతులుగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం అనేటువంటిది అవసరం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రాజకీయ కక్షలకు ఇప్పటి వరకు వందలాది మంది కార్యకర్తలు బలయ్యారు. కొందరు కేవలం టీడీపీలో ఉన్నందుకే తమ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పార్టీని బతికించడం కోసం బలయ్యారు. మరి వాళ్ల కుటుంబాలకు ఇప్పటి వరకు ఏం ఒరిగిందంటే కనీస ఓదార్పు కూడా దక్కలేదు. మొత్తంగా చెప్పాలంటే పార్టీ గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నదానికి, ఇప్పుడు ఏడాది కాలంగా అధికారంలో ఉన్నదానికి పెద్ద తేడా కనిపించడం లేదు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలను కూర్చోబెడితే అది వాళ్లకు గౌరవం, ఇటు పార్టీకి గౌరవం. కానీ ఏడాదిగా చాలా నామినేటెడ్ పోస్టుల్ని బాబు ఖాళీగా ఉంచుతున్నారు తప్ప వాటిని భర్తీ చేయడం లేదు. టీటీడీ పాలక మండలిని కూడా ఏడాది ఖాళీగా ఉంచి రీసెంట్ గా ఫిల్ చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలో దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, అసైన్మెంట్ కమిటీ, ఫుడ్ కమిటీ, విద్యుత్ సలహా సంఘాలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా వేలాది నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలకు మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక కష్టాలు పడి ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు. అలాగే మిగతా పార్టీ వచ్చిన ఇంకో 10 ఏళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. ఈ సమయంలో తప్పనిసరిగా కార్యకర్తలను వాళ్ళు పట్టించుకునే ఉద్దేశం చూస్తూ ఉంటే లోకేష్ గారికి చాలా బాధ్యత అప్పచెప్పినట్టు తెలుస్తూ ఉంది. అందువల్ల పదవులు కానీ మిగతా వాటి కానీ రాజ్యాంగేతర శక్తులుగా మారకుండా కార్యకర్తలను పార్టీ సంక్షేమానికి అలాగే కార్యకర్త సంక్షేమానికి వాడుకుంటాం. వారి అంతర్గత సమస్యన
మంచిది. ఏ ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు ఆ మాత్రం న్యాయం చేయలేరా? అవన్నీ కార్యకర్తలకిస్తే నష్టమేంటి? వాళ్ళు ఇన్నాళ్ళు పార్టీ గురించి పనిచేయలేదా? వాళ్ల ఆస్తుల్ని కూడా అమ్మి పార్టీకి పెట్టిన వాళ్ళున్నారు. ప్రాణాలకు కూడా తెగించి పనిచేసిన వాళ్ళున్నారు. వాళ్ల కష్టాన్ని గుర్తించరా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం విభజనకు అనుకూలంగా లేఖ రాసిన ఆంధ్ర ప్రాంతంలో మీ పార్టీ జెండాలు మోశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో మీ పాత్ర కూడా ఉన్నా ఎన్నికల్లో మీ పార్టీ ప్రచారంలో తిరిగారు. విభజనకు మీరు అనుకూలమని తెలిసినా మీకు ఓట్లేశారు, ఓట్లేయించారు. మీకోసం, మీ పార్టీ కోసం రక్తం చిందించిన వాళ్లనే పట్టించుకోకపోతే మీకు ఓట్లేసిన ప్రజల గురించి పట్టించుకుంటారంటే ఎలా నమ్మమంటారు?